హలో ఫ్రెండ్స్, మరి మేము ఈ సమయంలో అస్సు అనేటువంటి ప్రదేశానికి వచ్చాం. ఇంగ్లీష్లో అస్సోస్ అన్నారు. ఇందాక నేను మీకు చెప్పాను కదా, త్రోయస్ అనేటువంటి ప్రాంతం నుంచి పౌలేమో మరి కాలినడక మీద దాదాపుగా 25 కిలోమీటర్ల దూరం ఆయన నడిచి ఇక్కడికి వస్తాడు, ఈ యొక్క అస్సోస్ అనేటువంటి ప్రాంతానికి. అయితే లూకా తర్వాత మిగిలినటువంటి శిష్యులందరూ కూడా వారు ఓడలో వస్తారు. వచ్చి పౌలు కాలినడక మీద వచ్చినప్పుడు ఆయన్ని ఇక్కడ పికప్ చేసుకుని వారు ఓడలో ఎక్కించుకుని మరి ఇక్కడ ఎదురుగా కనపడుతున్నటువంటి మితులేనే అనేటువంటి ఆ యొక్క ద్వీపానికి ఆయన్ని తీసుకుని వెళ్తారనమాట. సో ఇప్పుడు మనం ఉన్నది టర్కీ అంటే ఆసియా. ఇప్పుడు మీకు కనపడుతున్నటువంటి ఆ యొక్క ద్వీపం ఏదైతే ఉన్నదో మితులేనే అనేటువంటి ద్వీపం, అది గ్రీస్లోకి వస్తుంది అనమాట. అంటే గ్రీస్ కంట్రీలోనికి వస్తుంది అనమాట. కాంటినెంట్ మారిపోతుంది, అలాగే దేశం కూడా మారిపోతుంది. యూరప్ కాంటినెంట్ గ్రీస్ దేశంలోనికి వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి పౌలు తర్వాత లూకా ఇంకా మిగిలినటువంటి శిష్యులందరూ కూడా మరి కలిసి మరి ఇదే ఓల్డ్ పోర్ట్ అని చెప్తున్నారు. అంటే పాత కాలంలో ఉన్నటువంటి మరి ఓడ రేవు, మనకి దాని యొక్క శిథిలాలు కూడా లోపల నీటి లోపల మనకు కనబడతా ఉన్నాయి. ఇక్కడ నుంచి పౌలు తర్వాత లూకా ఇంకా కొంతమంది శిష్యులు కలిసి ఆ మితులేనే అనేటువంటి ఆ యొక్క ద్వీపానికి వెళ్ళినట్లుగా మనకి చరిత్ర చెప్తూ ఉంది. ఆ యొక్క వాక్య భాగాన్ని మనం ఇప్పుడు అపోస్తల కార్యముల గ్రంథంలో చదువుదాం. మీరు కూడా నాతో కలిసి చూడటానికి ప్రయత్నం చేయండి. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము నేను 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలనని అక్కడికి వెళ్ళితిమి. తాను కాలినడకను వెళ్ళవలనని అతడు ఆ ప్రకారంగా మాకు నియమించి ఉండెను. అస్సులో అతడు మాతో కలుసుకున్నప్పుడు మేము అతనిని ఎక్కించుకొని మితులేనేకు వచ్చితిమి. సో ఇప్పుడు మనం అస్సులో ఉన్నాం, దాన్ని అస్సోస్ అన్నారు ఇంగ్లీష్లో. ఇక్కడ నుంచి మరి మితులేనే మనకు కనపడతాం చూడండి, అదే మితులేనే అనేటువంటి ఆ యొక్క ద్వీపం. అక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ కూడా ఓడలో ఇక్కడి నుంచి బయలుదేరి. సో ఈ స్థలం నుంచి మీకు అందరికీ కూడా గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాం. ఏషియాలో ఉన్నాం, యూరోప్ని చూస్తూ ఉన్నాం, టర్కీలో ఉన్నాం, మరి గ్రీస్ని చూస్తూ ఉన్నాం. ఇలాంటి స్ట్రాటజిక్ ప్లేస్ నుంచి మీకు అందరికీ కూడా గ్రీటింగ్స్ తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు మాతో కలిసి ఇలాంటి ట్రిప్స్ మరి మీకు చేయడానికి ఇష్టం ఉంటే దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ మరి 7 చర్చెస్ ఆఫ్ రెవల్యూషన్ టూర్ ఎప్పుడో మేము మీకు తెలియజేస్తాం. అప్పుడు మీరు కూడా మాతో కలిసి ఈ పౌలు నడిచినటువంటి ఈ ప్రాంతాలు, తర్వాత లూకా ఇంకా వారి శిష్యులు మరి తిరిగినటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా మీరు కూడా మాతో కలిసి తిరగడానికి అవకాశం ఉంటుంది. దేవుడు ఈ టర్కీ దేశం నుంచి మిమ్మల్ని అందరినీ